కేపీపాలెం వరకు రోడ్డు నిర్మాణం చేస్తున్నాం. ఈ రోజు 19 కిలోమీటర్లు కూడా కనెక్టివిటీ బీచ్ రోడ్డుని ఏర్పాటు చేస్తా ఉన్నాం. దానికి సిమెంట్ రోడ్లు, డబల్ రోడ్లు. ఈ రోజున ఇక్కడ ఆటో ఎక్కితే పేరుపాలెం బీచ్కి వెళ్తే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలే చెబుతారు, పర్యాటకులే చెబుతారు. జిల్లాలో మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి వేరు, కానీ ముదినేని ప్రసాద్ రాజు గారు ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉంటారు అనేది అందరూ చెప్తూ ఉంటారు కదా సార్. ఈ క్రమంలో మీరు ఇక్కడ ప్రజలకు ఇచ్చే హామీ ఏంటి? డెవలప్మెంట్ మీద మీకున్న ఎజెండా? మా గవర్నమెంట్లో ఏ గ్రామానికి ఎంత ఖర్చు పెట్టామో డేటా ఉంటుంది, ఏ వార్డుకి ఎంత ఖర్చు పెట్టామో డేటా ఉంటుంది, అలా ఏ నియోజకవర్గానికి ఎంత ఖర్చు పెట్టామో డేటా ఉంటుంది. ఈ రోజు నా నరసాపురం నియోజకవర్గ డేటా కొడితే పులివెందుల తర్వాత నరసాపురం నియోజకవర్గం హైయెస్ట్ ఫండ్స్ ఇన్ శాంక్షన్ ఇన్ నస్పూర్ కాన్స్టిట్యూన్సీ. అంత ధీమాగా తెచ్చుకోగలిగాం. ఉపాధి హామీ పనుల్లో కానీ స్టేట్లో ఎక్కువ ఖర్చు పెట్టుకున్నాం. గడప గడపకి ఉన్నటువంటి నిధులు ఖర్చు పెట్టుకున్నటువంటి నియోజకవర్గం నరసాపురం నియోజకవర్గం. లేదు నాడు నేడు కానీ ఇచ్చినటువంటి సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్స్ స్టేట్లోనే ఇచ్చినవన్నీ కూడా పూర్తి చేసుకున్నటువంటి నియోజకవర్గం కూడా నరసాపురం నియోజకవర్గం. మీ నాయకుడు ప్రజల్లోకి వెళ్తూ మీ కుటుంబానికి మేలు జరిగితేనే ఓటేయండి అని కాన్ఫిడెంట్ గా వెళ్తున్నారు కదా, అదే కన్విక్షన్ తోటి ప్రసాద్ రాజు గారు కూడా వెళ్ళి ఓటు అడిగే పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు? మేము ప్రజల్లో అదే అడుగుతున్నాం, ప్రతి కుటుంబాన్ని అడుగుతున్నాం. నీకు మంచి జరిగిందంటే, నీ కుటుంబంలో లబ్ధి జరిగిందంటే, నీ గ్రామం, నీ ప్రాంతం అభివృద్ధి చెందిందంటేనే నువ్వు ఓటేయని అడుగుతున్నాం. ధైర్యంగా అడుగుతున్నాం, కాన్ఫిడెంట్గా, ఖచ్చితంగా. 100కి 86% పేదవారు, 86% మందికి సంక్షేమ ఫలాలు అందించాం, అభివృద్ధి చూపించాం, రెండు కలిసి ఈ రాష్ట్ర ప్రగతి చూపించాం. అందుకనే ఇవాళ ఓటు అడిగేటువంటి నైతిక హక్కు ఒక వైఎస్ఆర్ పార్టీకే ఉంది, ఈ ప్రభుత్వంలో మాకే ఉంది, ఇంకెవరికే లేదు. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే వన్ సైడెడ్ గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. రిజల్ట్స్ ఏ మేరకు ఉంటుంది? మెజారిటీ ఎంత సాధించబోతున్నారు? 175కి 175. జగన్ గారు ఏ కాంపిటేట్ అవుతే ఉన్నాడో సామాన్య పౌరుడు కూడా అలాగే సిద్ధంగా ఉన్నాడు. నాయకులు మేమే కాదు, సామాన్య ఓటర్ కూడా మేమంతా సిద్ధంగా ఉన్నారు అంటూ ముదినేని ప్రసాద్ రాజు గారు చెబుతున్న పరిస్థితి. చూద్దాం నరసాపురంలో మరికొద్ది రోజుల్లో జరుగుతున్న సార్వత్రిక సమరంలో ఎవరిది పైచేయిగా ఉండబోతుంది.